హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. ఈరోజు మీకు చక్కటి ఒక మామిడికాయ ఆవకాయ పచ్చడి పెట్టి చూపిస్తానండి. దీనికోసం నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి వచ్చి 1/2 కిలో ఉన్నాయండి. వీటితో నేను ఆవకాయ పచ్చడి పెట్టి చూపిస్తానండి, మ్యాంగో పికిల్. అండ్ వీటిని ఫస్ట్ మనం ఈ తొడిమిలు ఉన్నాయి కదండి, వీటిని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కాయనండి శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగేసి దీని మీద ఒక చుక్క వాటర్ లేకుండా డ్రై చేసుకుందాం. ఆవకాయ పచ్చడిలోకండి ఒక 1/2 టీ స్పూన్ అంత మెంతులు అండ్ ఒక 4 స్పూన్ల ఆవాలు తీసుకుందామండి. వీటిని డ్రై ఫ్రై చేసుకుందాము, వేయించుకుందాము. డైరెక్ట్ నేను కొలత లేకుండా వేసేస్తున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్స్, ఓకేనా. అండ్ దీంట్లో కొన్ని మెంతులు అండి, మరి ఎక్కువ వేసుకుంటే చేసేస్తారు, కొన్ని అయితే చాలు. వీటిని మనం దూరంగా వేయించుకోవాలండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి. మిక్సీలో వేసుకొని చల్లార్చుకుందాం, ఓకేనా. ఏదున్నా లేకపోయినా వెల్లిపాయ అయితే కంపల్సరీ అండి ఆవకాయకి. అయితే నేను 2 వెల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా పొట్టి తీసుకుందాం. ఇదైతే చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మామిడికాయ అయితే డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ముక్కలు కొట్టుకుందాం. నేనైతే దీంతో కొట్టి చూపిస్తాను ఒకసారి. ఫ్రెండ్స్, ఒక కాయకైతే ఎన్ని ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఇంకో కాయ కట్ చేద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో ఇలా వైట్ పొర ఉంటుంది, ఇది మాత్రం కంపల్సరీ తీసేయాలండి. చూసారా, పేపర్, వైట్ పేపర్ అంటాం కదా, ఇది ఉంటే ఏంటంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. దీనికోసం కంపల్సరీ తీసేయాలి దీన్ని. దీంట్లో కూడా ఓకే. ఇది ఫ్రెండ్స్, ఎలాగో అలా ముక్కలు అయితే కొట్టేశానండి. 10-15 మినిట్స్ పట్టింది నాకైతే. ఇవి రెండు కాయల్ని ఈ గిన్నెలో సగం వచ్చేసాయండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం పచ్చడి, ఓకేనా. ఈ ముక్కల్లోకి ఆవుపిండి, కారము, ఉప్పు, పసుపు, అలాగే ఇది వచ్చేసి వెల్లుల్లి అండ్ నూనె అండి, ఓకేనా. ఫస్ట్ మనం ఆవుపిండి వేసేద్దాం. ఇప్పుడు ఈ వెల్లిపాయలను గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వెల్లిపాయలను కూడా దీంట్లో వేసేసుకుందాం. దీంట్లోకి చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 5 స్పూన్ల కారం వేద్దామండి. 2, 3, 4, 5. ఇప్పుడు 5 స్పూన్ల కారానికి 3 స్పూన్లు ఉప్పు వేసుకుందామండి. 1, 2, 3. దీనంతా ఇప్పుడు కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ పోసుకుందామండి. ఒక 150 ml యాడ్ చేశాను. ఇంకో 50 ml యాడ్ చేస్తాను. ఒక మంచిగా పట్టాలి కదా. ఇంకొంచెం కారం పడుతుందండి. ఇంకో 2 స్పూన్స్ వేస్తాను, ఓకేనా. సరిపోతుంది. ఇప్పుడు దీనంతా నేను చేతితో కలిపేస్తానండి. నేను యాక్చువల్లీ ఆవకాయ కారం కొనలేదు, నార్మల్ ఇంట్లో ఉన్నదంతానే చేసేస్తున్నాను. నాకు కారం వచ్చేసి ఆశీర్వాద్ కారం అండి. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇంకో ఎల్లిపాయ దీని మీద వేసుకుందామండి. ఓన్లీ క్రష్ చేయకుండా నార్మల్గా పొట్టు తీసుకొని వేసుకుందాం. ఈ పొట్టు తీసుకున్న వెల్లిపాయను లైట్గా క్రష్ చేసుకుందాం ఫ్రెండ్స్. లైట్గా, మరిగా చిదమొద్దు, లైట్గా ఇలా, ఓకే. ఇప్పుడు ఈ వెల్లిపాయలను కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. 2 రోజులు బయట ఉంచాలి.
తర్వాత నేను ఇదంతా తీసి ఒక జాడీలో పెట్టుకుంటా, చిన్న సీసాలో. ఓకేనా? అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే మామిడికాయ ఆవకాయ అయితే రెడీ అయింది. దీన్ని ఇలా ఒక 2 days నేను ఇక్కడే పెడతానండి. ఎందుకంటే దీంట్లో ముక్క మగ్గాలి కాబట్టి, ముక్క మగ్గితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ 2 days తర్వాత వీడియో తీసి చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి.